హాయ్ ఆల్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఇవాళ అయితే హార్వెస్ట్ చేస్తున్నాం అన్నమాట కొన్ని వెజిటేబుల్స్ అయితే. వీడియో అయితే ఫుల్ చూడండి, ఎక్కడ కానీ స్కిప్ చేయొద్దు అనమాట ఎవరే కానీ వీడియో అయితే. ఇప్పుడైతే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇవాళ అయితే టమాకాయలు అండ్ కాకరకాయలు, బెండకాయలు, సో అలానే కొన్ని జామకాయలు అయితే హార్వెస్ట్ అయితే చేస్తామన్నమాట. సో ప్రజెంట్ ఇప్పుడైతే టమాకాయలు అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. సో చూడండి, సో మనం ఇవి తమ్మాలు ఇదొక వెరైటీ అనమాట. సో వీటిని అయితే మనం సీడ్ ద్వారానే కలెక్ట్ చేయాలి. సో నేను సీడ్ ద్వారానే అనమాట పెట్టింది. సో ఇవి ఇంతకుముందు మీకు నేను వీడియో పెట్టాను. సో ఎవరికైనా సీడ్స్ కావాలంటే చెప్పండి, మేము సీడ్స్కి తీసి పంపిస్తామంటే కొందరు అయితే కామెంట్స్ పెట్టారనమాట. సో తప్పకుండా అయితే ఇస్తామన్నమాట, సీడ్స్ అయితే తప్పకుండా ఇస్తాను. సో ఇదైతే సీడ్ వదిలిపెట్టాను అనమాట. అది కొంచెం లాంగ్ కనిపిస్తుంది కదా. అయితే మిగతావన్నీ అయితే తెంపేస్తున్నాను అనమాట. హార్వెస్ట్కి రెడీ అయినవన్నీ అయితే తీసేస్తున్నాను. ఇంకా చాలానే వస్తున్నాయి అనమాట. ఇవి చాలా బాగా కాస్తుంది అనమాట ఈ వెరైటీ. సో ఈ మొక్క మనకు సంవత్సరం అంతా కాస్తూనే ఉంటుందన్నమాట. సో కాకపోతే మనం మొక్క కొంచెం చీడపీడలు అలాంటివి రాకుండా, మనం ఫంగస్ అలాంటివి రాకోకుండా ముందే మనము కేర్ తీసుకుంటూ ఉండాలన్నమాట. అలానే మొక్కలు కొంచెం లిక్విడ్స్, మెన్యూర్ లాంటివి ఇస్తూ ఉండాలన్నమాట. ఇవి ఇక్కడ హార్వెస్ట్ అయితే చేసేస్తున్నాను అనమాట, తమ్మకాయలు అయితే. సో ఇవి చాలా బాగా కాస్తాయి. సో వీటికి ఇంకా మనం కొంచెం పందిరిలాగా ఇది చేసుకుంటే ఇంకా బాగా కాస్తాయి ఇవి అనమాట. తమ్మకాయలు అయితే హార్వెస్ట్ చేసి నెక్స్ట్ అయితే బెండకాయలు అయితే తెంపుతాను అనమాట. చూడండి, ఇవి బెండకాయలు అనమాట. బెండకాయలు కూడా బాగానే వస్తున్నాయి అన్నమాట. ఇవి కూడా చాలా టైమ్స్ హార్వెస్ట్ చేస్తామన్నమాట. బెండకాయలు కూడా హార్వెస్ట్ చేస్తూనే ఉంటాం అనమాట. సో బెండలో ఇదొక వెరైటీ అనమాట. ఈ సీడ్స్ మనకు బయట దొరకవు అనుకుంటాను. సో ఇవి అప్పట్లో ఎక్కువ వేస్తూ ఉన్నారు సీడ్స్. ఇప్పుడైతే మేము ఇవి అనమాట ప్రజెంట్ మేము ఎక్కువ పెట్టేది గార్డెన్లో. సో ఈ బెండకాయలు టేస్ట్ బాగుంటాయి అన్నమాట. ఇవి మనకు మామూలు బెండ కంటే. సో వీటి కర్రీ కానివ్వండి, వీటి ఫ్రై కానివ్వండి, చాలా బాగుంటుంది. సో ఈ సీడ్స్ కూడా మీకు కావాలంటే ఇస్తానన్నమాట. ఇవి కూడా సీడ్స్ మన దగ్గర ఉన్నాయన్నమాట. సో వీడియోస్ని చూసి కొంచెం సపోర్ట్ చేయండి. సో అసలు ఇవి చూడండి, బెండ ఎంత గుత్తులుగా ఉన్నాయి చూడండి. ఇవి ప్రతి కొమ్మకి ఉన్నాయన్నమాట. బెండకాయలు పూత అందుకు ఫుల్ ఉంది అనమాట. ఇది భలే కాస్తుంది ఈ బెండ అయితే. సో నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా. సో కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. ఎవరైనా న్యూ చూస్తున్న వాళ్ళైతే. సో చూడండి, ఇక్కడ ఎన్ని గుత్తులు ఉన్నాయి బెండకాయలు అయితే. సో నెక్స్ట్ అండ్ అలానే కాకరకాయలు అయితే తెంపుతున్నాను కొన్ని అయితే. సో కొన్ని అయితే మొన్న హార్వెస్ట్ చేస్తాము. ఇవాళ కొన్ని ఉన్నాయి, ఉన్నవి కూడా తెంపేస్తున్నాము. అవి కొన్ని కూడా. సో ఇవి కూడా సీడ్ ద్వారా పెట్టిందనమాట కాకరకాయ. సో ఇవి కూడా సీడ్స్కి అయితే ఒకటి తీసాను, మళ్ళీ ఇంకొకటి తీయాలన్నమాట సీడ్ కోసం. సో చాలామంది వీడియోస్ని చూస్తున్నారు, కానీ లైక్ మటుకు అవాయిడ్ చేయడం లేదు. సో వీడియో చూసి అలానే లైక్ కూడా చేయండి. సో ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ప్లీజ్. సో నెక్స్ట్ అయితే జామకాయలు అవి కూడా తెంపేస్తున్నాము. సో జామకాయలు అయితే చాలా బాగా వస్తుంది అన్నమాట ఈ మొక్క. సో మీరు ఆల్రెడీ వీడియోస్లలో చూస్తూనే ఉంటారు. సో ఈ జామకాయలు ఎన్ని కోసినా కూడా మనకు కాపు అయిపోయిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ కాపు వచ్చేస్తుంది అన్నమాట ఈ మొక్కకి. సో ఈ మొక్క అంతా చాలా వరకు బెండే అయిపోయింది అనమాట. సో మా సైడ్ ఇట్లా పక్షులు వచ్చి అన్నీ అలా తింటూ ఉంటాయి అన్నమాట. చిలుకలు వస్తుంటాయి అనమాట. సో ఎర్లీ మార్నింగ్ వచ్చేసి అలా చెట్లపైన కూర్చొని అలా తింటూ ఉంటాయి అన్నమాట. సో చూసారు కదా, ఇదన్నమాట ఇవాళ వీడియో. సో చూడండి, ఆ విధంగా తినేసి అంతా కొట్టి పడేస్తూ ఉంటాయి చిలుకలు. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. సో చూసారు కదా, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వజన సుఖినో భవంతు.